తెలంగాణ కుంభమేళా ముగిసింది. సమ్మక్క సారలమ్మల వనప్రవేశంతో మహాజాతర పూర్తయింది. జాతర చివరి రోజును కూడా భారీ ఎత్తున ప్రజలు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. 4 రోజులుగా 1.5 కోటి మంది భక్తులు మొక్కులందుకున్న వనదేవతలు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం గిరిజన పూజారులైన వడ్డెలు ప్రత్యేక పూజల మధ్య వన ప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు భక్తులు భారీగా పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి 7:30 వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటకు తీసుకెళ్లి రాత్రి 7:27 సమయంలో చిలకల గుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వన ప్రవేశ పూజలు జరుగుతూ ఉండగానే గిరిజన సాంప్రదాయం ప్రకారం సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీర సారెలు, బంగారం, పసుపు, కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సాంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కన్నెపల్లికి తీసుకువెళ్లింది. గద్దెపై ప్రతిష్ఠించిన మొంటెను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు. మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరి రోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకువెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దేవతల వన ప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగియగా ఈ ఏడాది జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మలకు ఈ నెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని, జాతరకు వచ్చిన భక్తులు చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా ఈ బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు. సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహ్వానించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. దీంతో మేడారం మహాజాతర క్రతువు పూర్తవుతుంది.